మనుష్య జన్మే ఎత్తాలని ఎక్కడుంది? భగవంతుని యందు భక్తి కలిగినటువంటి మనస్సు ఉన్నటువంటి ఇతరమైనటువంటి ప్రాణులు భగవత్ సాక్షాత్కారాన్ని పొంది భగవంతునిలో ఐక్యమైపోయి మోక్షాన్ని పొంది పెద్ద క్షేత్రాలు ఏర్పడి ఇప్పటికీ మనం ఆ క్షేత్రాలలో దర్శనాలు చేసుకుంటున్నాం. అలా వచ్చినటువంటి క్షేత్రాలలో ఒక క్షేత్రం భద్రాచల క్షేత్రం. భద్రాచల క్షేత్రం చాలా చాలా గొప్ప క్షేత్రం. ఎందుచేత అంటే శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ ఒక శ్లోకంలో ఒక మాట అంటారు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్ధ్రు దయమిహ కింతేన వపుషా అంటారు. నరత్వం మనుష్యుడైతే ఏమి, దేవత్వం దేవత అయితే ఏమి, పశువైతే ఏమి, కీటకమైతేనేమి, పర్వతమైతేనేమి, నది అయితేనేమి, కొండ అయితేనేమి, ఏదైతేనేమి, భగవంతుడికి కావలసింది ఏ శరీరంతో ఉన్నాడన్న దానితో సంబంధం ఉండదు. శరీరము లోపల ఉండేటటువంటి జీవుని యొక్క మనస్సు భగవంతుని యొక్క పాదముల యందు ఉంచబడినదైతే పరమేశ్వరుడు ఆ జీవుడి వెంటపడి రక్షిస్తాడు.